మనకి టీమిండియా పరిస్థితి కనుక ఒక్కసారి చూస్తే ఇండియా టీంకి అంతకుముందు ఏది ఎంఎస్ ధోని ఉన్న టైంలో అసలు కెప్టెన్సీ గురించి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే అటువైపు T20లకి, ఓడిఐలకి, అదేవిధంగా టెస్ట్ క్రికెట్కి ధోని ఉన్నాడంటే ఇంకెవరు అవసరం లేదురా అనే విధంగా మరి మన ఇండియన్ క్రికెట్ టీం ఉంది. కానీ ఎప్పుడైతే ధోని వెళ్ళిపోయాడో దాని తర్వాత విరాట్ కోహ్లీ కూడా అదే అదే రేంజ్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. అయితే మరి ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి మన ఇండియన్ క్రికెట్ టీంలో ఈ కెప్టెన్సీ గోల్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఒక్కొక్క ఫార్మాట్కి ఒక్కొక్కరు అని చెప్పేసి ఈ విధంగా డివైడ్ చేయడం, సో దాని తర్వాత రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించడాలు, సో ఇటువంటివి జరిగినాయి కదా. సో మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే రోహిత్ శర్మ మనకు ఆల్రెడీ T20 వరల్డ్ కప్ గెలిపించాడు, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిపించాడు. మరి ఇంకా ఉంది ఓడే వరల్డ్ కప్ ఒకటే. ఆ ఓడే వరల్డ్ కప్ కనుక గెలిచాడు అంటే ఆటోమేటిక్గా ధోని రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని సమన్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రోహిత్ శర్మకి ఒక ఛాన్స్ ఇచ్చి తీరాలి. కానీ ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్ ఏంటో తెలుసా? రోహిత్ శర్మని ఓడిఐస్ కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టేసి రేపు రాబోతుంది కదా ఓడే వరల్డ్ కప్, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా చేయబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో BCCI కూడా ఇదే ఆలోచిస్తుంది అన్నట్టు సో మరి ఒక న్యూస్ వచ్చిందనమాట. అయితే మరి ఇదే కనుక జరిగిందంటే ఖచ్చితంగా రోహిత్ శర్మకి ఇది ఒక అన్యాయం అనే చెప్పాలి. ఎందుకంటే 2 వరల్డ్ కప్లు మన ఓ T20 వరల్డ్ కప్, దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, 2 ICC ట్రోఫీలు మనకు అందించిన తర్వాత అతనికి మనం ఇచ్చే గౌరవం ఇదే. సో ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఇటువంటి ఇన్సిడెంట్ మాత్రం క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే మరి అంతకుముందు ధోనికి ఏదైతే మనం గౌరవం ఇచ్చామో సో అదే గౌరవం ఖచ్చితంగా ఇక్కడ రోహిత్ శర్మకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒక పక్కన ముంబై ఇండియన్స్ టీంలో చూసాం, వాళ్ళు మరి ఒక పక్కన 5 ట్రోఫీలు అందించినా సరే వాళ్ళు తీసి పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాని తెచ్చారు. సో మరి అంతకంటే దారుణమైన ఇన్సిడెంట్ ఇంకోటి ఉండదు. సో ఇప్పుడు ఇండియన్ టీంలో చూస్తుంటే మరి ఇక్కడ కూడా రోహిత్ శర్మకి ఇదే అన్యాయం జరుగుతూ ఉందన్నమాట. సో మరి మనం దీని గురించి మాట్లాడేంత పెద్దలం కాదు, కానీ కాకపోతే ఒక హ్యూమన్గా ఆలోచిస్తే సో ఇది చాలా బాధగా అనిపించింది ఎవరికైనా సరే, రోహిత్ శర్మ ఫ్యాన్కైనా లేదంటే బయట నాలాంటి వాళ్ళకైనా సరే ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా అతనికి కెప్టెన్సీ సో అతను ఉన్నన్ని రోజులు ఇచ్చేయాల్సిందే. సో అతను నేను చేయలేను, నేను చేయబుద్ధి అవ్వట్లేదు అని చెప్పేసి పక్కకెళ్తే తప్ప అతని నుంచి కెప్టెన్సీ లాక్కోకూడదు. అంటే ధోని కూడా అదే చేశాడు కదా. సో అతను ఎప్పుడైతే 2 సంవత్సరాల ముందే వెళ్ళిపోతున్నా అని తెలిసిందో అప్పుడు ఆటోమేటిక్గా విరాట్ కోహ్లీకి అతనికి అంతటే అతనే విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చి పక్కకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు రోహిత్ శర్మకు కూడా అతనికి ఇష్టం లేకపోతే మాత్రమే తొలగించాలి, అంతే తప్ప మరి ఈ విధంగా ఏదో ఇండియన్ టీం అవసరాలు అని చెప్పేసి, ఫ్యూచర్ ఆలోచనలు అని చెప్పేసి ఈ విధంగా చేయడం అనేది కొంచెం అభ్యంతరకరమైన విషయం అనేది చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి చూద్దాం. దీని గురించి ఒక న్యూస్ వచ్చింది కాబట్టి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇస్తున్నారని చెప్పేసి. ఇంకో పక్క చూసుకుంటే మరి T20లకి అదేవిధంగా టెస్ట్ క్రికెట్కి ఈ రెండింటిని కూడా త్వరలో T20లో శుభ్మన్ గిల్ని పెట్టబోతున్నారని చెప్పేసి, టెస్ట్ క్రికెట్కి ఆల్రెడీ శుభ్మన్ గిల్ ఉన్నాడు కాబట్టి మరి పని భారం తగ్గించాలని చెప్పి ఈ ఓడిఐ ఫార్మాట్కి శుభ్మన్ గిల్కి ఇవ్వకుండా శ్రేయస్ అయ్యర్కి ఇవ్వబోతున్నారంట. సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.